మనమందరం ఈ విశ్వానికి కనెక్ట్ అయి ఉండగలిగితే, మనం ఈ విశ్వంతో కలిసి ఉంటే, ఈ విశ్వం మనతో మాట్లాడటాన్ని మనం అనుభూతి చెందగలం. ఈ విశ్వం అనేది మనల్ని ఎప్పుడూ కూడా తన సొంత బిడ్డల్లాగా మనల్ని పరీక్షిస్తూ ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలన్నా, అనుభవించాలన్నా ముందు మనం మన గురించి అలాగే విశ్వం గురించి పూర్తిగా తెలుసుకుని ఉండాలి. కాన్షియస్గా ఉండి తీరాలి. మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన పట్ల ఎరుకను కలిగి ఉండాలి. అలా మనం అటెన్షన్ని ఉంచగలిగితే ఖచ్చితంగా ఆ విశ్వం మనకు ఇస్తున్నటువంటి సందేశాలను, అలాగే మన అంతరాత్మ ఇస్తున్న మెసేజెస్ని మనం ఈజీగా అర్థం చేసుకోగలం. కానీ ఇక్కడ యూనివర్స్ అనేది డైరెక్ట్గా వచ్చి మాట్లాడలేదు కాబట్టి మనకు కొన్ని సిగ్నల్స్ ద్వారా తెలియజేయాల్సిన మెసేజెస్ని ఇస్తూ ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకొని ఖచ్చితంగా దాని రిలేటెడ్ మెసేజెస్ని మనం పొందగలం. అలాంటి మెసేజెస్ని, సిగ్నల్స్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం దేని గురించైనా ఎక్కువగా ఆలోచిస్తూ, బాధపడుతూ, ఏం చేయాలో తెలియని డైలమాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ఆ ప్రాబ్లంకి రిలేటెడ్ మెసేజెస్ కానీ, ఆన్సర్స్ కానీ ఖచ్చితంగా విశ్వం అందిస్తుంది. అదే వేరే వ్యక్తుల రూపంలో అయినా కావచ్చు, లేదంటే మీరు చదువుతున్న న్యూస్ పేపర్ రూపంలో అయినా కావచ్చు, ఎలా అయినా సరే మీకు ఆన్సర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఉదాహరణకు, మీరు ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మీ మైండ్లో ఆ ప్రాబ్లం రిలేటెడ్ సొల్యూషన్ కావాలంటే గనుక, ఒకవేళ మీరు న్యూస్ పేపర్ చదువుతున్నారా అనుకుంటే మీకు తెలియకుండానే మీరు ఆ న్యూస్ పేపర్లో ఉన్న ఆర్టికల్కి అట్రాక్ట్ అవుతారు. అలా చదువుతున్న టైంలో మీకు తెలియకుండానే మీ ప్రాబ్లం రిలేటెడ్ సొల్యూషన్ మీ మైండ్లో స్ట్రైక్ అవుతుంది. అలా మీరు కనెక్ట్ అవుతారు. లేదంటే మీరు జాబ్ విడిచిపెట్టాలనుకుంటున్నారు, అదే టైంలో ప్రమోషన్ వచ్చింది, కానీ మీరు విడిచిపెట్టాలా లేదా ప్రమోషన్ తీసుకొని కంటిన్యూ అవ్వాలని డైలమాలో ఉన్నట్లయితే, మీరు ఈ విషయం ఎవరికి చెప్పకపోయినా సరే అనుకోకుండా మీ ఫ్రెండ్ మీతో, నాకు ఈ జాబ్ అంతగా నచ్చలేదు, అందుకే విడిచిపెట్టాలనుకుంటున్నా అని మీతో మాట్లాడటం జరుగుతుంది. ఇది ఒక సైన్ అన్నమాట. ఇక్కడ జాబ్ విడిచిపెట్టాలి అన్నమాటకు యాక్సెప్టెన్స్ అనేది యూనివర్స్ నుంచి తీసుకోవచ్చు. ఇలా విశ్వం నుంచి మెసేజెస్ అనేవి అందటం జరుగుతాయి. ఇలా వచ్చిన మెసేజెస్ని అర్థం చేసుకొని దాన్ని ఫాలో అవ్వటం అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. తరువాత రిలేటివ్ అక్కరెన్స్ ఆఫ్ ఈవెంట్స్. దీన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. మీరు టీవీలో కానీ లేదంటే షోరూంలో ఒక కారుని చూశారనుకోండి. ఆ మోడల్లో ఉన్న కారు మీకు చాలా బాగా నచ్చింది అనుకుందాం. అలా నచ్చినప్పుడు మీకేమనిపిస్తుంది? ఆ కారు నాకు నచ్చింది, నాకు ఇలాంటి కారు ఉంటే బాగున్ను, నేను ఎప్పుడు కొంటానని అనిపిస్తూ ఉండొచ్చు. అలా అనిపించిన తర్వాత నుంచి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు వెళ్ళే దారిలో మీరు ఏ మోడల్ కారు అయితే చూశారో అదే కారు మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇంతకు ముందు చూడని అలాంటి కార్లు ఇప్పుడే మీకు ఎందుకు కనిపిస్తున్నాయి? అదే మీ మైండ్కి ఉన్న శక్తి. ఇలా మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇదొక సైన్ అన్నమాట. మీకు నచ్చినది యూనివర్స్ మీకు పదే పదే చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు దాన్ని బాగా ఇష్టపడ్డారు కాబట్టి. ఇక అది మీ జీవితంలోకి రావడం, రాకపోవడం అనేది మీ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ థాట్స్ మీద ఆధారపడి ఉంటుంది. తరువాత త్రూ ఆఫ్ నంబర్స్. యూనివర్స్ అనేది మనతో కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే యూజింగ్ నెంబర్స్. మనకి త్రూ నెంబర్స్ మెసేజెస్ని పంపుతూ ఉంటుంది. ఈ నెంబర్స్ అనేవి బస్ పైన, బుక్లో కూడా, పేపర్లో, మీ ఫోన్ నెంబర్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ కాన్సెప్ట్లో మీకు 111, 222, 333 ఇలా రిపిటేటివ్ నెంబర్స్ తాలూకా ఇన్ఫర్మేషన్, రిలేటివ్ మెసేజ్ అనేది దాగి ఉంటుంది. తరువాత డ్రీమ్స్, కలల రూపంలో. మనకి జనరల్గా కలలు వస్తూ ఉంటాయి, కానీ ఒకటే కళ పదే పదే వస్తుందంటే అది మనకు ఏదో కమ్యూనికేట్ చేయాలని ట్రై చేస్తుంది. ఆ మెసేజ్ని తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అయితే మీకు కనుక ఒకే కళ పదే పదే వస్తుందంటే దాన్ని ముందు ఎనలైజ్ చేసుకోండి. దాన్ని మీ లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్కి కనెక్ట్ అవుతుందేమో అని ఒకసారి ఎనలైజ్ చేసుకోవాలి. అది ఖచ్చితంగా ఏదో ఒక విషయానికి సంబంధించి ఉండొచ్చు, లేదంటే కనుక విడిచిపెట్టేయడమే. కానీ మోస్ట్ ఆఫ్ ది డ్రీమ్స్ అనేవి మన సబ్ కాన్షియస్ మైండ్లో రోజు డైలీ ఫీడ్ చేసుకునే ఇన్ఫర్మేషన్ ఆధారంగానే వస్తూ ఉంటాయి. కానీ ఒకటే పదే పదే వస్తుందంటే దాని గురించి ఆలోచించాల్సి ఉంది. తరువాత ఫిజికల్గా బాడీలో పెయిన్స్ రావడం.
శరీరంలో ఎక్కడైనా పెయిన్స్ రావడం జరిగితే మీ బాడీకి సంబంధించిన అవేర్నెస్ అనేది తగ్గిందని గుర్తించాలి. అంటే మీ లైఫ్ స్టైల్లో కానీ మీ హ్యాబిట్స్లో కానీ మీ బాడీకి ఇబ్బందికరంగా ఉండేటటువంటి పనులు మీరు చేస్తున్నారు, లేదంటే అలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు అని ఒక సింబాలిక్గా ఈ పెయిన్ అనేది మీకు కలుగుతుంది. ఉదాహరణకు మీకు మోకాల్లో నొప్పి కలిగినా అలర్ట్ అవ్వాలి వెంటనే. అంటే మీ లైఫ్లో ఏదో మార్చుకోవాలి. ఒకసారి మీ లైఫ్ స్టైల్ని గమనించండి. దాంట్లో సరిగ్గా లేకపోతే దాన్ని సెట్ చేసుకోండి. మీ మైండ్లో థాట్స్ని గమనించండి. వాటిలో స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ ఇలాంటి థాట్స్ అన్నింటినీ మీరు ఫీల్ అవుతున్నారేమో, వీటన్నిటినీ మీ మైండ్లో ఉంచుకోకూడదు. ఇలా పెట్టుకున్నప్పుడే మీ బాడీలో ఎక్కడో ఒక చోట బ్లాకేజెస్గా మారి పెయిన్స్ వస్తాయి. ఒకవేళ మీకు పెయిన్స్ కనబడితే వెంటనే రిలాక్స్ చేసుకోవాలి, లేదంటే అవి క్రోనిక్ డిసీజెస్గా మారిపోతాయి. అందుకే మన బాడీలో నెగిటివ్ ఎమోషన్స్ని ఉంచుకోకూడదు. జీవితాన్ని చాలా ఈజీగా తీసుకోండి. ప్రతి సంఘటనకు, సన్నివేశానికి రియాక్ట్ అవ్వకుండా పీస్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించండి. కోపాలు, భయాలు వీటన్నిటినీ ఎమోషన్స్ మైండ్లోకి పంపిస్తూ ఉంటారో, అంటే బయటికి రానివ్వకుండా ఉంచేస్తారో, అప్పుడే అవేంటంటే మీకు ఒక డిసీజెస్ రూపంలో వ్యక్తమవుతాయి. అవి బయటికి వచ్చేయాలి. అవి రానివ్వకుండా మీరు చేస్తూ ఉంటే అవి మీ బాడీలో పేరుకుపోయి ఏదో ఒక రోగానికి దారితీస్తాయి. కాబట్టి ఎమోషన్స్కి, స్ట్రెస్కి బాగా దూరంగా ఉండాలి. పీస్ఫుల్గా ఉండాలి. లైఫ్ అనేది ప్రశాంతంగా, హ్యాపీగా జీవించడానికి మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. అంతేకాని బయట ఉన్న చెత్త అంతా మన మైండ్లో ఉంచుకోవడానికి కాదు. తరువాత మోర్ నెగిటివిటీ. లా ఆఫ్ అట్రాక్షన్ని యూజ్ చేస్తూ మీరు ఏమైనా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మీ మేనిఫెస్టేషన్ కరెక్ట్ ప్రాసెస్లో జరిగి మీరు అనుకున్నప్పుడు మీ దగ్గరకు రావడం స్టార్ట్ అయ్యింది అని చెప్పడానికి ఒక సైన్ ఉంది. అది ఎలా అంటే, మీరు మనీని అట్రాక్ట్ చేయాలని మేనిఫెస్టేషన్ చేస్తున్నట్లయితే ఈ క్రమంలో మీకు తెలియకుండానే మీ వ్యాలెట్ కానీ, మీ పర్స్ కానీ పోవడం, మీ దగ్గర నుంచి కొంత డబ్బు అనేది మిస్ అవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మేనిఫెస్టేషన్ చేస్తున్న క్రమంలో మీరు మీలో ఉన్న నెగిటివ్ని తీసేసి పాజిటివ్ని నింపుతున్నారు. ఈ నెగిటివిటీ పోయే క్రమంలో మీకు కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో వాటికి మీరు భయపడద్దు. ఇలాంటివే యూనివర్స్ సంకేతాలను గుర్తించుకోండి. అది మీకు ఏం చెప్తుందంటే, మీ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటుంది, ఇది జరుగుతుంది అని చెప్పే ఒక సంకేతం. మీరు సరైన మార్గంలో ఉన్నారు అనడానికి యూనివర్స్ నుంచి వచ్చే మరొక సంకేతం మీకు ప్రశాంతంగా, శాంతియుతంగా అనిపించడం. మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మీరు పని చేసేది కరెక్టా కాదా అని డౌట్ వచ్చినప్పుడు మీరు చాలా ఆందోళనకు గురవుతారు. అంతేకాకుండా ఆ పనిలో మీరు స్ట్రెస్ అయిపోతారు, నిద్ర పట్టదు. అలా చేయొచ్చా లేదా అనే క్లారిటీ లేనప్పుడు కూడా మీరు ప్రశాంతంగా ఉంటారు. ఇలాంటివి కూడా మంచి సంకేతాలే. అంటే మీరు సరైన మార్గంలో ఉన్నారని అర్థం. మీరు అలా ఉన్నారని తెలియజేయడం కోసం యూనివర్స్ నుంచి మీకు కొంత శాంతిని అందిస్తుంది. మీరు ఎప్పుడైతే ఈ శాంతిని అనుభవిస్తారో అలాంటి ప్రశాంతతని మీరు ఇంధనంలో ఉపయోగించుకోవాలి. మీరు ఏదైనా సాధించగల వ్యక్తి అని నమ్మండి. వీటితో పాటు మీకు యూనివర్స్ నుండి మీరు సరైన మార్గంలో ఉన్నారు అనడానికి చాలా సంకేతాలు వస్తూ ఉంటాయి. ఇవి అన్ని అందరికీ ఒకేలా ఉండవు. వ్యక్తుల ఆలోచనలు బట్టి, మీరు ఏ విధంగా ఆలోచిస్తే ఆ ఆలోచనలు బట్టి మీకు కొన్ని సంకేతాలు రావడం అనేది జరుగుతుంది. కొంతమందికి మీరు సరైన మార్గంలో ఉన్నారు అని తెలియచేయడానికి నంబర్స్ కూడా కనిపిస్తాయి. ఇలా సంకేతాలు వస్తూ ఉంటే మీరు యూనివర్స్కి కనెక్ట్ అవుతూ ఉంటారు. యూనివర్స్ మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.